వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేనాని ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారో ముందుగానే చెప్పాలి. ఏపీ మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు ప్రశ్న. రైతుల సంక్షేమాన్ని పట్టించుకొని వైసీపీ ప్రభుత్వం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపణ. లోకేష్ ది యువగలం పాదయాత్ర కాదు, ఏదో విహారయాత్ర. నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్య. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తాం. ఏపీపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే 88 మంది ఎమ్మెల్యేలు గెలవాలని, అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయలేనప్పుడు సీఎం ఎలా అవుతారని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనాని ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం ఎమ్మెల్యే కాకుండా సీఎం ఎలా అవుతారని ఎద్దేవా చేశారు. ఈసారి పవన్ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారో ముందుగానే చెప్పాలని సెటైర్లు వేశారు. కార్యకర్తలను ఉత్సాహపరచడానికే ముఖ్యమంత్రి అవుతానని జనసేనాని చెప్పుకుంటున్నారని, కానీ ఆయన వ్యాఖ్యల వెనుక సీరియస్నెస్ లేదని వ్యాఖ్యానించారు. అత్యంత ప్రధానమైనటువంటి దాన్ని ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు అనేటటువంటిది కూడా ఆయన తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కావాలి అంటే తక్కువలో తక్కువ 88 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితి ఉండాలి. అన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారో లేదో కూడా తెలియనప్పుడు ఆయన సీఎం ఎలా అవుతారు అనేటటువంటిది మొదటి ప్రశ్న. రెండోది, ఆయనే మొన్న మాట్లాడుతూ నేను సీఎం అవుతాను అన్నటువంటి మాట మా కార్యకర్తలకి ఏదో ఉత్తేజపరచడానికి అన్నాను తప్ప దానిలో ఎలాంటి సీరియస్నెస్ లేదని చెప్పి కూడా ఆయన చెప్పినాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మాటలకి చేతలకి ఎలాంటి పొంతన ఉండదు, నిలకడ లేనటువంటి రాజకీయ నాయకుడని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు అలాంటి మాట మాట్లాడితే నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటా ఉన్నాను. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్గా ఎందుకు చేయాలండి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి తల్లులందరి ఖాతాల్లో సుమారుగా 54 లక్షల మంది తల్లుల ఖాతాలో అమ్మఒడి డబ్బులు జమ చేసినందుక వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మంది రైతులు వ్యవసాయం దండగా అన్నటువంటి ముఖ్యమంత్రి బారి నుంచి రక్షించి ఈరోజు వ్యవసాయం పండగని చేసినందుక వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చాలా? ప్రభుత్వ విద్య మా బాధ్యత కాదు, ఇది ప్రైవేట్ పరం చేసేస్తున్నాం అన్నటువంటి ముఖ్యమంత్రి నుంచి కాపాడి ప్రభుత్వ బడుల్లో నాణ్యమైనటువంటి విద్యను అందించాలని వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఈరోజు ప్రభుత్వ విద్యని అత్యంత నాణ్యంగా తయారు చేసినందుక వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలి. మహిళలు రుణగ్రస్తులై అప్పులు పాలైపోయి అప్పులు తీర్చుకోలేక ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి, అంటే వాళ్ళ కష్టాలను చూసి వాళ్ళ రుణముక్తి చేసి ఆసరా ద్వారానో చేయుత ద్వారానో మహిళా సాధికారత సాధించి 32 లక్షల మంది మహిళలకి ఇళ్ల పట్టాలు ఇచ్చినందుక ఈరోజు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని చూడాలి. అసలు పవన్ కళ్యాణ్ గారికి నన్ను అడిగితే ఆయన ఒకసారి పునరాలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడికి వంత పాడమే పవన్ కళ్యాణ్ చేసినటువంటి మొట్టమొదటి తప్పు. చంద్రబాబు నాయుడు వంత పాడితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కూడా గెలవగలిగేటటువంటి అవకాశం ఉండదు. ఈ ప్రజలే గెలవనివ్వరు. ఎందుచేతంటే పేదల కష్టాలు చూసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎజెండా చూస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను తగ్గించడమే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేయటం ఆయన లక్ష్యం తప్ప ఏ కోసైనా కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవాలనో ముఖ్యమంత్రి కావాలన్నటువంటిది ఎక్కడా లేదు. అలాంటి వ్యక్తికి ఈ ప్రజలు ఎందుకు గౌరవిస్తారు, ఎందుకు పట్టం కడతారు అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలని నేనైతే తెలియజేస్తాను. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్బీకే కేంద్రాలు ఉత్సవ విగ్రహాలుగా మారాయని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మూసేయండి, ప్రజలకి కనీసం ఈ జిల్లాల డిపార్ట్మెంట్ లేదు, మాకెవరు చేయరని, మా యంత్రం మేమే కష్టపడి తవ్వుకుంటామని ఒక ఆలోచనకైనా వస్తారు. దేనికి మీ డిపార్ట్మెంట్లు? ఆ మాత్రం జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు
ముందుగా ప్రణాళిక వేసుకొని కాలువలు తవ్వించి చివరి ప్రాంతాలకు నీరివ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేదని అడుగుతున్నాను. ఈ మధ్య నేను 5 రోజుల నుంచి చూస్తుంటే ఏ పత్రిక చదివినా సరే ఈ కాలువలు మొత్తం కప్పుకుపోయాయి. ఎలా నీరు వస్తుందని చెప్పి కనీసం పాత్రికేయులు రాసినటువంటి విషయం కూడా జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు చదివి కనీసం దాని మీద స్పందిస్తే కొంతైనా మేలు జరుగుతుంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. టోటల్ ఫెయిల్యూర్ డిపార్ట్మెంట్ అంతా. ఖరీఫ్కి సిద్ధమయ్యే విషయంలో ఒక్కరోజు ఒక మీటింగ్ పెట్టలేదు. నేను మంత్రిగా ఉన్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఐడిబి మీటింగ్ పెట్టేవారు. ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డు మీటింగ్ పెట్టి కాలువలు ఎలాగున్నాయి, ఎప్పుడు నీరు విడిచిపెడతాం, ఎప్పుడు టైలెంట్కి ఇస్తామని ఇరిగేషన్ మీటింగ్ పెట్టేవాళ్ళం. దిక్కుమొక్కు లేదు. వ్యవసాయ మీటింగ్ పెట్టేవాళ్ళం. విత్తనాలు ఉన్నాయా, ఎరువులు ఉన్నాయా, ఏ మండలానికి ఏ రకం విత్తనాలు కావాలి, రైతాంగం ఏం అడుగుతున్నారని చెప్పి ఒక ప్రణాళిక వేసుకుని అందించేవాళ్ళం. ఈరోజు దిక్కు లేదు, మొక్కు లేదు. బ్యాంకర్స్ మీటింగ్ పెట్టేవాళ్ళం. రేపు ఖరీఫ్కి ఎంతమందికి లోన్లు ఇవ్వాలి, ఏ రకంగా మీరు ఇవ్వగలుగుతున్నారు. ఈ జిల్లాలో చాలా మంది కౌలు రైతులు ఉన్నారు. వారి గురించి ఆలోచించే నాదుడే లేడు. కౌలు రైతులకి కార్డులు ఇచ్చి కౌలు రైతులకు కూడా లోన్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, ముఖ్యంగా జిల్లా యంత్రాంగం, జిల్లా ప్రజాప్రతినిధులు వైఫల్యం అని చెప్పి నేను పార్టీ తరఫున కోరుతున్నాను. టీడీపీ నేత నారా లోకేష్ ది యువగలం పాదయాత్ర కాదని అదో విహారయాత్ర అని నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. లోకేష్ యువగలం పాదయాత్రపై ఆయన నెల్లూరులోని పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో విమర్శలు గుప్పించారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు తాను సిద్ధమని, లోకేష్ కు దమ్ము ధైర్యం ఉంటే చర్చలకు రావాలని ఛాలెంజ్ విసిరారు. రాష్ట్రంలో పాదయాత్ర తర్వాత చేయొచ్చు కానీ ముందు మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలవాలంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబు హయాంలో సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. సోమశీల హైలెవెల్ కెనాల్ ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు స్టార్ట్ చేశామని గుర్తు చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వంచన చేరే చరిత్ర ఆనం రామనారాయణదని విమర్శించారు. అవినీతిపరుడు ఆనంను పక్కన పెట్టుకుని లోకేష్ అవినీతి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆనం రామనారాయణ రెడ్డి ఎక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదని హెచ్చరించారు. పార్టీలో ఉన్న కలుపు మొక్కలను తామే పీకి పక్కన పడేశామని వ్యాఖ్యానించారు. కానీ టైం తక్కువ వల్ల మనం నింపుకోలేకపోతున్నాం కాబట్టి వరదల్లో మనకు తెలిసి ఎంత నీళ్లు మనం వేస్ట్ అయ్యాం. ఆ నీళ్ళంతా తొందరగా కండలేరు తీసుకోగలిగితే వెంకటగిరి కానీ, గూడూరు కానీ, సూలూరుపేట కానీ, అటు చిత్తూరుకు కానీ వీటికన్నీ ఉపయోగపడుతుందని చెప్పి దాన్ని డబుల్ చేయటమే కాకుండా రాళ్లపాడుకి వెళ్ళే కొండపనాయుడు కెనాల్ని కూడా డబుల్ చేసిన వల్ల రాళ్లపాడికి మనం తొందరగా నీళ్లు తీసుకోగలిగితే వాళ్ళకి కేటాయించిన 1 TMC దాంతోపాటు మధ్యలో ఉన్న ఊర్లకన్నీ కూడా నీళ్ళు తీసుకోవచ్చని దానిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తే ఈరోజు దాని గురించి మాట్లాడతావా? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్లో దాదాపు 3,000 కోట్ల పైగా టెండర్లు పిలిచాం. పనులు కూడా ప్రారంభం చేసింది ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి హాఫ్ నాలెడ్జ్ పప్పుగా నేను కాదురా హాఫ్ నాలెడ్జ్. నీకు నిజంగా నాలెడ్జ్ ఉంటే నెల్లూరు నగరానికి వస్తున్నావు కదా, నీకు దమ్ముంటే రా కూర్చుందాం చర్చకి రా. ఎప్పుడు నీళ్ళు వదలాలా, ఎక్కడ నీళ్ళు వదలాలా, మీ బతుకులకి నా సౌకర్యంగా మీరున్నప్పుడు ఎండిపోయినీరా. సోమశీల డ్యాము 3కి దిగింది. నీళ్ళు వస్తే కదా మీ బతుకులకి మీరు ఉన్నప్పుడు, వర్షాలు వస్తే కదా. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి 2 కార్లు నీళ్ళు ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నీ నోటికి వచ్చినట్టు ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు రాష్ట్రం అంతా పాదయాత్ర చేయడం దేవుడు ఎరుగురా. అయ్యా లోకేశం, మీ గవర్నమెంట్లోనేనయ్యా, మీ గవర్నమెంట్లో ఎక్సెస్కి మళ్ళీ 4%కి పిలిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్లో దాదాపు 50 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 250 కోట్ల రూపాయల పనినే దాంట్లోనే 50 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్తో తగ్గించి పనులు పిలిస్తే 4 సంవత్సరాల నుంచి ఎందుకు పనులు జరగట్లా?
24% వేస్తే ఒక పని జరిగితే మీ ప్రభుత్వంలోనే కదా పిలిచిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ వేసి పిలిచాం. ఎవడు అడ్డుకున్నాడు ఆ పనుల్ని? ఎవడు కాంట్రాక్టర్ని బెదిరించాడు? ఎవడు ఇబ్బంది పెట్టాడు ఆ కాంట్రాక్టర్ని? ఆ కాంట్రాక్టర్ని పారిపోయే విధంగా చేసింది ఎవరు? ఈ రామనారాయణ రెడ్డి కాదా? నీ పక్కన ఉన్న ఆయన కాదా? దందా కోసం ఆ పనుల్లో మీ ప్రభుత్వంలోనే పిలిచారు కదా, అది కూడా దాని గురించి కూడా మాట్లాడు. ఈ ఆల్తూరుపాడు పనులు ఎవరి వల్ల ఆగినాయో, అక్కడున్న రైతాంగం ఎవరి వల్ల నష్టపోయారో, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న రైతులు ఎవరు ధనదాహం కోసం ఆ పనులు ఆగినాయో చెప్పే ధైర్యం ఆ లోకేష్కుందా? లేకపోతే చెప్పే సమాధానం ఈరోజు సైకో ప్రభుత్వం చెప్తున్న ఆనం రామనాయుడుకు ఉందా అని అడుగుతా ఉన్నా. మీరా మాట్లాడేది? ఈరోజు నోరుందని ఏ విధంగా ఈరోజు సోమశిల కండ్లేరుని నువ్వు పగలగొట్టి చేస్తున్నావు, దాంట్లో సబ్బర్కి అడగలే నువ్వు? రామనాయుడు గారు సబ్బర్ అడగలేదని చెప్పమను. పనులు మాత్రం కావాలి. ప్రభుత్వం మీద 4 సంవత్సరాల దాకా నిన్న చూశాను ఏం మాట్లాడాడు. ఈ 4 సంవత్సరాల్లో మట్టి మొత్తం ఏందేందో మాట్లాడాడు. అరే నీ పక్కన ఉన్నాడు 3 నెలల దాకా ఎమ్మెల్యే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని, దేశంలోనూ రాష్ట్రంలోనూ సంక్షేమ పాలన తమ పార్టీతోనే సాధ్యమని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయన్నారు. అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు కావస్తున్నా కడప ఉక్కు ఫ్యాక్టరీ ఊసేలేదని గుర్తు చేశారు. చెన్నూరు చక్కెర కర్మాగారం తెరిపిస్తానన్నారని, ఇంతవరకు అతిగతి లేదని విమర్శించారు. ఇండస్ట్రియల్ హబ్ గా మారుస్తామని చెప్పారు కానీ స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లాలో రాష్ట్రంలోనే ఎక్కువ హత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలి తప్ప అధికార పార్టీ తొత్తులుగా పనిచేయకూడదని సూచించారు. వెనుకబడ్డ రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఎంపీ స్థానాలు వైసీపీకి ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన జగన్ ఇంతవరకు ఎందుకు తీసుకురాలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ పెద్దల వద్ద తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో మా భావజాలం నచ్చి మా అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వం, రాహుల్ గాంధీ గారి నేతృత్వాన్ని ఒప్పుకుని యాక్సెప్ట్ చేసి, మా సిద్ధాంతాలను ఒప్పుకుని యాక్సెప్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవరికైనా కూడా స్వాగతం. సో డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మహానాయకుడు, మా పార్టీ నాయకుడు. ఎందుకంటే ఆయన ఆఖరి సిఎల్పిలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను. పిసిసి సిఎల్పి సమావేశం జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు గాంధీ భవన్లో చెప్పారు, ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలి, అదే నా చివరి కోరిక అని చెప్పారు. మేమందరం ఆ కోరిక కోసం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. ఆ కోరికలో భాగస్వామురాలుగా ఆవిడ కూడా వచ్చి పనిచేస్తే తప్పనిసరిగా స్వాగతిస్తాం. హైకమాండ్ వాళ్ళతో టచ్లో ఉందని చెప్తూ ఉన్నారు. సో వ్యక్తిగతంగా నాకైతే ఇంకా నా నోటీసులు అయితే ఏమీ లేదు. బట్ పార్టీ హైకమాండ్ మాట్లాడిందని చెప్పి మీ ద్వారా వస్తున్నటువంటి ఊహాగానాలు వీ వెల్కమ్ హియర్. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలకు ఎవరు వచ్చి పనిచేస్తామన్నా స్వాగతిస్తాము. సో ఇతర అంశాలన్నీ కూడా ఢిల్లీలో పార్టీ పెద్దల నిర్ణయం తీసుకున్న తర్వాత ఏదైనా తెలిస్తే మీకు అఫీషియల్గా నేను కమ్యూనికేట్ చేస్తాను. రాజకీయానికి సంబంధించి ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ అంటకాగినటువంటి పరిస్థితి మనకు తెలుసు. రాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకి మద్దతు ఇచ్చారు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మనకి మద్దతు ఇచ్చారు వాళ్ళకి, బీజేపీకి. పార్లమెంట్లో అనేకమైనటువంటి అంశాల మీద, బిల్లుల మీద మద్దతు ఇచ్చారు, ఇంక్లూడింగ్ ఎన్ఆర్సీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ ఎక్కడా కూడా క్లారిటీ లేదు. అది భారతీయ జనతా పార్టీని సమర్థించే విధంగానే ఉంది. ఈరోజు ఎన్నికల దగ్గర వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల అమిత్ షా గారు, ఈ దేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పుకునేటువంటి అమిత్ షా గారు నెంబర్ 2గా క్యాబినెట్లో ఉన్నటువంటి హోంమంత్రి ముఖ్యమంత్రి అవినీతి పరుడు అని చెప్పారు. కోట్లాది రూపాయల ధనాన్ని దోచుకున్నాడు అని చెప్పారు. వారు చెప్పిందే లిక్కర్ మాఫియా అని చెప్పారు, వారు చెప్పిందే మైనింగ్ మాఫియా అని చెప్పారు, వారు చెప్పిందే అనేక ఇసుక మాఫియా అని చెప్పారు. వీటిలన్నిటి మీద కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. మీ దగ్గర మీ చేతుల్లో సిబిఐ ఉంది, మీ చేతిలో ఈడీ ఉంది, మీ చేతిలో అనేకమైనటువంటి ఏజెన్సీస్ ఉన్నాయి.
డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో చిక్కుకుపోతే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతితో ఉంటే మీరు సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఏపీలో వైసీపీ పని పూర్తిగా అయిపోయిందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు వ్యాఖ్యానించారు. నరసారావుపేట టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. అధికార వైసీపీ ప్రభుత్వంపై రోజురోజుకు ప్రజల్లో ఆదరణ తగ్గిపోతుందని అన్నారు. రాష్ట్రం పరువును దేశంలోనే అధీనమైనదిగా మార్చారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, జోలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారు. ఈ బస్ యాత్రలో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా బస్ యాత్రలో పాల్గొంటారు. అలాగే రాష్ట్రం నుండి కూడా, రాష్ట్ర పార్టీ నుండి కూడా ముఖ్య నాయకులు ఈ బస్ యాత్రలో పాల్గొంటారు. 26వ తారీఖున నర్సాపేటలో బస్ యాత్ర ప్రారంభం కాబోతా ఉంది. పల్నాడు జిల్లాలో 26వ తారీఖు నర్సరావుపేట, 27వ తారీఖు మాచర్ల నియోజకవర్గం, 28వ తారీఖు గురజాల నియోజకవర్గం, 29 సత్తెనపల్లి నియోజకవర్గం, 30వ తారీఖు పెదకూరపాడు నియోజకవర్గం. ఈ బస్ యాత్ర ద్వారా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని మేము ప్రజల్లో తీసుకెళ్తాం. పరిష్కారం అవుతుందని నేను భావిస్తున్నా. మేము గతంలో మాట్లాడాము, పార్టీ తరఫు నుండి మేము మాట్లాడాము. పార్టీ విధి విధానాలు పాటించి పార్టీని బలోపేతం చేస్తాడని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. పొత్తుల గురించి మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. పొత్తుల గురించి మేము చెప్పడానికి మాకేమీ అధికారం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా పొత్తుల గురించి ఆయన చెప్తారు. కానీ ప్రజలు అనుకుంటున్నది మాత్రం చెప్తాం. ప్రజలు మాత్రం జనసేన తెలుగుదేశం పొత్తు ఉండాలి అనేటువంటిది ప్రజలు కోరుకుంటున్నారు. మరి ప్రజల కోరిక మేరకు నాయకులు కూడా ఆలోచన చేస్తే బాగుంటుంది అనేటువంటిది అందరి ఆలోచన. అధికారంలోకి వస్తే అనేక పదవులు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, చైర్మన్లు ఉన్నాయి, అనేక పదవులు ఉన్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి అందరూ కష్టపడినటువంటి వాళ్ళు కోఆపరేట్ చేసి అందరూ మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే అనేక పదవులు ఉన్నాయి. మనకి ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు వస్తే ఉన్నాయి, తర్వాత చైర్మన్లు ఉన్నాయి, అనేక పదవులు ఉన్నాయి. కాబట్టి ముందు పార్టీ అధికారంలోకి రావడం ఒక లక్ష్యంగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది ప్రతి కార్యకర్తకి. ఏపీలో శాంతి భద్రతలు కొరవడితే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి అన్నారు. సీఎం జగన్ సొంత జిల్లాలోనే శాంతి భద్రతలు కరువయ్యాయని మండిపడ్డారు. అక్కడ నడి రోడ్డుపై పట్టపగలు హత్యలు జరగడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో శాంతి భద్రతలు బేషుగ్గా ఉన్నాయని చెప్పుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో భూదందాలు, ఇసుక అక్రమ తరలింపు యథేచ్ఛగా జరుగుతున్నాయన్నారు. వైసీపీలో ఎవరికి వారే హత్యలు చేసుకుంటూ నెపం టీడీపీపై తోస్తున్నారని ధ్వజమెత్తారు. భూదాహం ఎక్కువై ఆధిపత్య పోరులో భాగంగా జరిగిందే శ్రీనివాసులు రెడ్డి హత్య అని అన్నారు. అసలు తమ పార్టీ నేత నారా లోకేష్ పర్యటనకు వైసీపీ నేత శ్రీనివాసులు రెడ్డి హత్యకు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్ర తర్వాతే ఈ హత్య జరిగిందని సీఎం మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించడం సిగ్గుచేటని అన్నారు. గతంలో వివేక హత్య కేసులో కూడా తొలుత బీటెక్ రవిపై ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, ప్రశాంతంగా ప్రజలు జీవించే పరిస్థితి లేదన్నారు. అధికార పార్టీకి వత్తాసు పలకడం పోలీసులకు పరిపాటిగా మారిందన్నారు. శ్రీనివాసులు రెడ్డి హత్య కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ భూములు లాక్కోవడం, ప్రభుత్వ భూములను ఆన్లైన్ చేసుకోవడం, వాళ్ళు తగరారు పడ్డం, కొట్టుకోవడం, హత్యలు చేసుకోవడం, ఇటువంటి కార్యక్రమం ఇది. దీనికి నిన్న కమలాపురం శాసనసభ్యుడు నారా లోకేష్ గారి పర్యటన సందర్భంగా ఆయన వచ్చిపోయినాడు కాబట్టి ఆయన ఏమైనా చెప్పిపోయినాడేమో అని ఆలోచన చేయాల్సి వస్తుందని మాట్లాడతారు. అయ్యా స్వామి, మీ పార్టీ వ్యక్తులు, చనిపోయిన వ్యక్తి, చంపిన వాళ్ళు మీ పార్టీ వ్యక్తులు, మీరు ఒకరికొకరికి సరిపోక మీరు దందాల్లో వివాదం వచ్చి, భూదందాల్లో వివాదం వచ్చి చంపుకుంటే దాన్ని నారా లోకేష్ గారు అంత దూరం పోయి ఆపాదిస్తారా? రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది 8వ తేదీ. మరి ఆయన పర్యటనకు ముందు కూడా ఇది జరిగిందని చెప్పి కూడా అనుమానం పడచ్చా? ఆ మాట వ్యక్తం చేయొచ్చా? మేము అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతుంటారు. గతంలో కూడా ఇదే రవీంద్రనాథ్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి హత్య సందర్భంగా బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి గారి హస్తం ఉందని చెప్పి ఆ రోజు మాట్లాడారు.
మరి ప్రజలకు ఈరోజు వాస్తవాలు తెలుసు కదా. వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఇటువంటి అర్థం లేని మాటలు, నారా లోకేష్ గారు అంత దూరము, నరాసుర రక్త చరిత్ర అని ఎక్కడ రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిపక్షంలో ఉన్న నాయకుడి మీద నిందలు వేయడం మానుకోవాలా? ప్రభుత్వం మీది, చనిపోయిన వ్యక్తి మీవాడు, చంపిన వాళ్ళు మీ వాళ్ళు, భూ సెటిల్మెంట్లు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితులు ఎప్పుడూ లేవు. దీనివల్ల ప్రజలు, ముఖ్యంగా కడప జిల్లా ప్రజలు, కడప నగర ప్రజలు ఏ విధంగా ప్రశాంతంగా బతుకుతారు? పోలీసులు దీని మీద నిష్పక్షపాతంగా విచారణ చేయాలా? అమాయకులు కూడా ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు కేసును తప్పుదోవ పట్టించడానికి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అమాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పోలీసులు నిష్పక్షపాతంగా ఈ కేసు విచారణ చేయాలా? ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. ఇప్పటికే జిల్లా ఎస్పీ గారి నుంచి కూడా ఒక ప్రకటన వస్తుందని ఆశించాం. ఎవరినో పట్టుకున్నారని తెలిసింది. మరి ఎస్పీ గారు కూడా ఇంతవరకు పత్రికా ప్రకటన కూడా ఇవ్వలేదు. దీని మీద ఏం చర్య తీసుకున్నారని కానీ ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ దీని మీద ఒక ప్రకటన చేయాలా? తక్షణం తప్పు చేసిన దోషులు శిక్ష పడాలా? ఏదంటే అది లోకేష్ గారి మీద ఇంకొకరి మీద ఆపాదించడం మానుకోవాలని చెప్పి వైఎస్ఆర్ నాయకులు కూడా హితవు చెప్తా ఉన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు మత్తడి స్థలంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డి పేరు మీద ఉన్న 1270 గజాల స్థలాన్ని మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు పెద్ద చెరువులో మత్తడి స్థలంలోని ప్రహరీ గోడలను ఆమె తొలగించారు. కోర్టు ద్వారా ఇస్తాను. మళ్ళీ దీన్ని లిటిగేషన్ అవ్వకుండా కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా దీన్ని రెడీ చేసి కలెక్టర్ గారి చేతిలో పెడతాను త్వరలో వచ్చి. మా నాన్న చేయకూడదు పని చేశారు. 2 సార్లు ఎమ్మెల్యే 70 ఏళ్ళకి వచ్చి చేయాల్సిన పని కాదు ఇది. ఆయనకి చెప్పుకుంటారని 2 సార్లు ఎమ్మెల్యే అవ్వక ముందరే సంపాదించుకున్నాడు. 1000 కోట్లు ఆస్తుంది, దానికి నెలకు 1.5 రెంట్ వస్తుంది. అటువంటి మనిషి ఇటువంటి భూమి తీసుకోకూడదండి. తప్పు జరిగింది, క్షమించండి, తిరిగి ఇచ్చేస్తాను. మీరు 2007లో రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీకు ఇంట్లో లేట్ గా స్పందించడానికి కారణం ఏంటి? ప్రకాశం జిల్లాలో కారులో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా టంగుటూరు పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కోడూరు మండలం నక్కనాని దారికి చెందిన ముళ్లపూడి మహేష్, తమిళనాడుకు చెందిన జ్ఞానదేశికన్ నిరంజన్ను అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ తెలిపారు. నిందితుల నుంచి 22 కిలోల గంజాయి కారు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వీరిద్దరూ గోవాలో పరిచయం అయ్యారని, కూల్ డ్రింక్ షాప్ నడుపుతూ నష్టాలు వచ్చిన మహేష్ ఈవెంట్ ఆర్గనైజర్ గా పనిచేస్తున్న జ్ఞానదేశికన్ నిరంజన్ కలిసి 2021 నుంచి గంజాయి అక్రమంగా తరలించి డబ్బు సంపాదిస్తున్నారని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పీలేరు మండలం దారుకొండలో చిట్టి అనే వ్యక్తి వద్ద గంజాయి తక్కువకు కొనుగోలు చేసి చెన్నైకి రవాణా చేసేవారని అన్నారు. అక్కడ ఆకాష్ కు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. ఇది ఒక గాంజా స్మగ్లింగ్ కేసు ఉంది. ఇక్కడ మనం వెహికల్ చెకింగ్ చేసినప్పుడు ఇక్కడ టంగుటూరు దగ్గర ఒక సస్పిషియస్ వెహికల్ మనకి దొరికింది. ఆ వెహికల్ చూసినప్పుడు మనకి ఇక్కడ 22 kg గాంజా దొరికింది. అండ్ దీస్ 2 people దే వర్ ట్రాన్స్పోర్టింగ్ గాంజా. వాళ్ళు ఇక్కడ దారాకొండ ఒక ప్లేస్ ఉంది మన ఆంధ్ర ఒడిశా బార్డర్లో, అక్కడ నుంచి వాళ్ళు తెస్తున్నారు. ఇట్ అపియర్స్ దట్ ఇది ఒడిశా నుంచి గాంజా వస్తుంది. అది వాళ్ళు చెన్నైలో అమ్మడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఎంటైర్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్ అన్నీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో
I want to tell you that ganja గురించి మన స్టేట్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ సీరియస్. అండ్ మీరు చూస్తూ ఉంటారు రీసెంట్ లాస్ట్ 6 monthsలోనే జనవరి నుంచి ఇక్కడ మోర్ దెన్ 18 కేసెస్ ఆఫ్ గాంజా మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో బుక్ చేయడం జరిగింది. ఎక్కడ మన డిస్ట్రిక్ట్లో ఎక్కడ కన్జంప్షన్ జరుగుతుంది దాని మీద మనం చాలా గట్టిగా నిఘా పెట్టి ఉన్నాము. ప్రకాశం జిల్లాలో వరుస చోరీలతో సవాల్ విసిరిన దొంగలపై పోలీసులు పైచేయి సాధించారు. ఇటీవల ఒంగోలు సింగరాయకొండ ప్రాంతాల్లో జరిగిన చోరీలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో ఎస్పీ మల్లికా గర్గ్ ఆదేశాలతో అప్రమత్తమైన పోలీసులు 9 దొంగతనం కేసులకు సంబంధించి 2 ముఠాలకు చెందిన 5 దొంగలను పట్టుకున్నారు. వారి నుంచి 51 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాలెటి వెంకటేశ్వర్లు అతడి సోదరుడు లక్ష్మణరావు టంగుటూరు మండలం వల్లూరులో అరెస్ట్ చేశామని తెలిపారు. వారి వద్ద 20 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదేవిధంగా తమిళనాడుకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని దూరై సూర్య, కుమార్ గోపాల్, రవి అజిత్ మెసేజ్లను అరెస్ట్ చేసి వారి నుంచి 31 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీరిని సింగరాయకొండ మండలం కలికివాయి అడ్డ రోడ్డు వద్ద అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఫస్ట్ గ్యాంగ్ ఇది ఒక చాలా డ్రెడెడ్ క్రిమినల్ సాలేటి వెంకటేశ్వర్లు, native of Kavali town, Nellore district, and his brother Saleti Lakshman Rao, native of Kavali town, Nellore district. వీళ్ళు ఇద్దరు రీసెంట్గా మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో 7 హౌస్ బ్రేకింగ్స్ చేశారు. 3 ఇన్ ఒంగోల్ 1 town, 2 in తాలూకా, 1 in 2 town and 1 in సింగరాయకొండ పిఎస్. ఈ 7 కేసెస్లో 3 కేసెస్ గ్రేవ్ క్రైమ్స్ ఉన్నాయి. అండ్ దట్ మీన్స్ అది ఎక్కువ ప్రాపర్టీ లాస్ అయింది. అండ్ దీస్ పర్సన్స్ వాళ్ళది క్రిమినల్ హిస్టరీ చాలా ఉంది. మోర్ దాన్ 50 కేసెస్ ఉన్నాయి వాళ్ళది. సాలేటి వెంకటేశ్వరరావుది 51 కేసెస్ ఉన్నాయి. దానిలో మ్యాక్సిమం క్రైమ్స్ ఇతను కావాలీలో చేశాడు 16 crimes. మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో 8 crimes ఉన్నాయి. అవుట్ ఆఫ్ విచ్ 7 are recent crimes. సిమిలర్లీ సాలటి లక్ష్మణ్ ఇతను 22 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో వాళ్ళు చాలా రిపీటెడ్ ఒఫెండర్స్ ఉన్నారు, హ్యాబిచువల్ ఒఫెండర్స్ ఉన్నారు. సో వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఈ కేసెస్లో మనం టోటల్ ఇది తర్వాత చెప్తాను. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు రేకీ చేస్తారు ప్రతిరోజు. అండ్ హౌసెస్లో డిఫరెంట్ అక్కడ డిస్గైజ్ అయ్యి ఫ్రూట్ సెల్లర్గా డిస్గైజ్ అయ్యి ప్యాంఫ్లెట్ డిస్ట్రిబ్యూటర్స్గా డిస్గైజ్ అయ్యి వాళ్ళు రెకీ చేస్తారు. దాని తర్వాత ఒక లాక్డ్ హౌస్ ఐడెంటిఫై చేసి తర్వాత అది బ్రేకింగ్ చేసి అన్ని అక్కడ ఏమేమి ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయో అది తీసుకొని వెళ్తారు. మన సెకండ్ కేసు ఉంది, అది సెకండ్ గ్యాంగ్. దీస్ ఆర్ 1 దురై సూర్య, నేటివ్ ఆఫ్ చెన్నై, తమిళనాడు. 1 కుమార్ గోపాల్, ఇతను కూడా ఏసీ మెకానిక్ ఉన్నాడు చెన్నైలో. దెన్ థర్డ్ మెంబర్ ఆఫ్ దిస్ గ్యాంగ్ రవి అజిత్, ఇతను కూడా చెన్నైలో. వడ్డెర కులస్తులు ఐక్యంగా ముందుకు సాగాలని ఎస్సీ సాధన కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం ఐక్యవేదిక సమావేశం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ పీజేఆర్ గుడి ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వడ్డెర సంఘం భవనానికి ఎకరా స్థలం కేటాయించి ₹1 కోటి మంజూరు చేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కొంతమంది వ్యక్తులు కులం పేరు చెప్పి వడ్డెరల ఐక్యతను దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నారని, వారి ఆగడాలను కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నియోజకవర్గంలోని ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని, రానున్న ఎన్నికల్లో ఆయనకు అంతా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వేముల యాదయ్య, గొలుసుల ఎల్లయ్య, నాగమణి, వేముల వెంకటేష్, ఒరుసు మల్లయ్య, మద్దంగుల శేఖర్, పల్లపు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మాట్లాడడం జరిగింది. దాని మళ్ళీ మన దగ్గరికి వచ్చినాయి కాబట్టి మనం కూడా ఐక్యతతోటి అందరం అన్నతోటి పాటు పిల్లలకి అందరం ఉండాలనేది కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
జనసేనాని ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారో ముందుగానే చెప్పాలి. ఏపీ మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు ప్రశ్న. రైతుల సంక్షేమాన్ని పట్టించుకొని వైసీపీ ప్రభుత్వం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపణ. లోకేష్ ది యువగలం పాదయాత్ర కాదు, ఏదో విహారయాత్ర. నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్య. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తాం. ఏపీపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్పష్టీకరణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.